కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ సాధించింది. రజనీ కెరియర్ లోని హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. జైలర్ సినిమాలో టైగర్ ముత్తువేల్ పాండ్యన్ స్వాగ్, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో పేలాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సీక్వెల్ మొదటి పార్ట్ ను మించి ఈసారి స్క్రిప్ట్ ఉండబోతోందని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక పవర్ఫుల్ క్యామియో చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. షారుఖ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తన కూతురు సుహానా ఖాన్ ను వెండి తెరకు పరిచయం చేస్తూ ఆయన కింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు పైనే తన దృష్టంతా ఉండటంతో ప్రస్తుతానికి జైలర్ 2 కి డేట్స్ అడ్జస్ట్ చేయలేనని ఆయన సున్నితంగా చెప్పారట. భవిష్యత్తులో ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని రజనీకాంత్ కు షారుఖ్ మాటిచ్చినట్టు సమాచారం. ఇక షారుఖ్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ స్థానంలోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్, యాక్షన్ కింగ్ హృతిక్ రోషన్ ను తీసుకొచ్చారు. రజనీకాంత్ పోషిస్తున్న టైగర్ ముత్తువేల్ పాండ్యన్ కో ఓ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచే అత్యంత పవర్ఫుల్ పాత్రలో హృతిక్ కనిపించబోతున్నారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రజనీకాంత్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 1986లో వచ్చిన భగవాన్ దాదా చిత్రంలో రజనీకాంత్ నటించగా ఆయన కొడుకుగా హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. అలా దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఇక ఈ నెల 22న చెన్నైలో జరగనున్న షూటింగ్ లో హృతిక్ రోషన్ జాయిన్ అవుతారు. 2 రోజుల పాటు ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్జే సూర్య లాంటి ఉద్దండలు నటిస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.